ఫస్ట్ టెక్నోస్ 2213కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 23, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు సేల్ మళ్ళీ అనౌన్స్ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇండిపెండెంట్ సేల్ అయితే రాబోతుంది. ఫ్రీడమ్ సేల్ అనమాట దీని పేరు. దీనిలో ఎస్‌బీఐ కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ వస్తుంది. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 8దో తారీఖు అయితే స్టార్ట్ అవుతది సేలు. అండ్ ఈ సేల్‌లో కూడా మోస్ట్‌లీ మీకు ఏదైతే ప్రీవియస్‌గా ఉన్నాయో అవే ఆఫర్స్ కొంచెం ఉండొచ్చు. ఇంకేమైనా బెటర్‌గా ఉంటే అప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. ఆ సేల్ డేట్ వచ్చినప్పుడు. దీనికి ఎర్లీ యాక్సెస్ కూడా ఉంది. అంటే 24 అవర్స్ బిఫోర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ గాని, బ్లాక్ మెంబర్స్ గాని సేల్‌లో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అమెజాన్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అమెజాన్ కూడా స్టార్ట్ చేస్తది. ఫ్లిప్‌కార్ట్ పెట్టిందంటే అమెజాన్ కూడా ఏదో సేల్ పెడతది. ఆగస్ట్ కాబట్టి ఇండిపెండెన్స్ డే వస్తదిగా మనది ఆగస్ట్ 15థ్. దాని సందర్భంగా ఇలా ఏదో ఒకటి నడుపుతా ఉంటారు. అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది పంచాయతీ. బెస్ట్ సేల్ మాత్రం సెప్టెంబర్‌లో వస్తది. సెప్టెంబర్‌లో ఏదైతే మనకి బిగ్ బిలియన్ డే సేల్ కానివ్వండి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కానివ్వండి, అది బెస్ట్ సేల్ నన్ను అడిగితే. నెక్స్ట్ 1 ఇయర్‌కి మీరు ఏదన్నా మొబైల్ కొనాలనుకుంటే అదే లాస్ట్ ఆప్షన్ మీకింకా. మీకు తర్వాత మొబైల్ ప్రైజెస్ అయితే అసలు మన కంట్రోల్‌లో అయితే ఉండవు. నిన్నైతే సామ్సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరిగింది. సో, ఆ ఈవెంట్‌లో జీ ఫోల్డ్ 8 లాంచ్ చేశారు. జీ ఫోల్డ్ 8 అల్ట్రా లాంచ్ చేశారు. ఏదైతే మనం వైడ్ అంటున్నాం కదా! దానికి జస్ట్ జీ ఫోల్డ్ 8 అని పేరు పెట్టారు. నార్మల్‌గా వచ్చే రెగ్యులర్ ఫోల్డ్ ఉంటది కదా! దానికి అల్ట్రా అని పెట్టారు. సో, 2 ఫోన్స్ జీ ఫోల్డ్ 8, జీ ఫోల్డ్ 8 అల్ట్రా. 2 ఫోన్స్ ప్రైజెస్ విషయానికొస్తే నిన్న నేను వీడియో చేసే టైంకి నాకు ప్రైజెస్ అయితే తెలియదు. నిన్న మార్నింగ్ మేము వీడియో రికార్డ్ చేసాం. మీరు రీల్ చూసుంటారు. అది మార్నింగ్ చేసాం. ఈవినింగ్ ప్రైజెస్ అయితే వాళ్ళు చెప్పేది. ఇంకా ప్రైజెస్ విషయానికొస్తే టాప్ మోడల్ ఏదైతే అల్ట్రా మోడల్ ఉందో దాని ప్రైస్ వచ్చేసరికి 12 జీబీ ర్యామ్ 256 జీబీ మోడల్ రూ. 1,99,999 పెట్టారు. అంటే రూ. 2,00,000. లాస్ట్ టైమ్ 1,75,000కి తీసుకొచ్చినట్టున్నారు జీ ఫోల్డ్ 7. ఇప్పుడు ప్రైస్ 25,000 పెరిగిపోయింది. అండ్ ఏదైతే కొత్త మోడల్ తీసుకొని వచ్చారో అదే వైడ్ మోడల్ జీ ఫోల్డ్ 8 దాని పేరు. దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా 12 జీబీ ర్యామ్ 256 జీబీతో వస్తుంది. రూ. 1,79,999 అంటే రూ. 1,80,000. దీనికి అల్ట్రా మోడల్‌కి రూ. 20,000 డిఫరెన్స్ ఉంది. సో, 1,80,000 పెట్టి తీసుకున్న బదులు అల్ట్రాకి వెళ్తారు ఎక్కువ మంది. అది రెగ్యులర్ ఫోల్డ్ అనమాట. ఇది కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ పర్పస్ తీసుకొనొచ్చారు. దీనిలో వీళ్ళు మిస్టేక్ ఏం చేశారంటే సేమ్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. 80 లీట్ జెన్ 5 ప్రాసెసర్ తీసుకొనొచ్చారు రెండిట్లో. దీనిలో కొద్దిగా ఎగ్జినోస్ ప్రాసెసర్ గాని, లేకపోతే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ గాని, ఇట్లా కొద్దిగా లో ఎండ్ ప్రాసెసర్ తీసుకొనొచ్చి రూ. 1,50,000 లోపు తీసుకొస్తే ఈ వైడ్ ఫోన్ బాగుండేది. 2 దగ్గర దగ్గర ఒకటే ప్రైస్ అయ్యేసరికి ఎక్కువ మంది అల్ట్రాకే వెళ్తారు. జీ ఫోల్డ్ 8 అల్ట్రాకి. వీటి అన్బాక్సింగ్ కూడా మన ఛానెల్‌లో వస్తాయి. నేనైతే అల్ట్రా మోడల్ అయితే మీకు అన్బాక్సింగ్ ఫస్ట్ వస్తది. అండ్ వైడ్ మోడల్ కొద్దిగా యూజ్ చేయాలి. అసలు యాప్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది? ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక 10 డేస్ అయినా అట్‌లీస్ట్ యూజ్ చేసిన తర్వాత వైడ్ గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం నెక్స్ట్ 1 ఇయర్ మీకు ఫోల్డబుల్ ఫోన్స్‌లో ఈ కొత్త మోడల్ అయితే మీరు చూస్తారు. ఈ యాస్పెక్ట్ రేషియోతో 4:3 యాస్పెక్ట్ రేషియోతో పాస్‌పోర్ట్ లాగా ఉంటది ఫోను. ఫోల్డబుల్ ఫోను. దీనికి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ 2 వీడియోస్ మన ఛానెల్‌లో వస్తాయి. ఒకవేళ మీరు వీటిని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దీంతో పాటు వాచ్‌లు లాంచ్ చేశారు. జెట్ ఫ్లిప్ 8 లాంచ్ చేశారు. వీటిలో చెప్పుకోదగ్గ ఏమి చేంజెస్ అయితే లేవు. ఫ్లిప్ 8 కొద్దిగా థిక్‌నెస్ తగ్గించారు. అంతకు మించి ఏం లేదు. అండ్ గెలాక్సీ గ్లాసెస్ కూడా తీసుకొచ్చారు గానీ అది ఇండియాలో అసలు డిస్‌ప్లే కూడా తీసుకురాలేదు. లండన్‌లో ఏదైతే మెయిన్ ఈవెంట్ జరిగిందో దానిలో మాత్రం తీసుకొచ్చారు గెలాక్సీ గ్లాసెస్‌ని. అండ్ ఇవి ఇయర్ ఎండ్ లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. 2026 ఎండ్ లోపు ఇవి మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. వీటి ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏమీ అనౌన్స్ చేయలేదు. దీనిలో క్వాల్కామ్ హార్డ్‌వేర్ ఉంటది. సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి గూగుల్ నుంచి తీసుకుంటున్నారు. అండ్ బ్రాండింగ్ వచ్చేసరికి సామ్సంగ్ అనమాట. సామ్సంగ్ బ్రాండ్‌లో వస్తున్నాయి. 2 మోడల్స్‌లో అయితే వస్తున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ ఇవి సేమ్ మీకు ఏదైతే మెటా రేబాన్ గ్లాసెస్ చూస్తారో అట్లనే ఉంటాయి. కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఏఐ వచ్చేసరికి మెటా ఉండదు. గూగుల్ ఏదైతే జెమినై ఉంటదో అది యూజ్ చేస్తారు ఏఐ పరంగా. దీని బ్యాటరీ లైఫ్ చెప్పారు. బ్యాటరీ లైఫ్ 9 అవర్స్ వరకు వస్తదని చెప్పారు. కేస్ యూజ్ చేసి 7 టైమ్స్ మీరు ఈ గ్లాసెస్‌ని చార్జ్ చేయొచ్చు. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం కొన్ని రోజులు ఆగాలి. కమింగ్ మంత్స్‌లో అయితే తెలుస్తది. దీని ప్రైస్ గాని ఎవ్రీథింగ్ మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే స్పైజర్ నుంచి 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అండ్ ఇది ₹845కి అయితే వస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లో. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ యాక్షన్ ఉంటే దగ్గర నుంచి చెక్ చేయొచ్చు. హానర్ రోబో ఫోన్‌కి డేట్ ఫిక్స్ అయింది. లాంచ్ డేట్ జూలై 28దో తారీఖు గ్లోబల్‌గా దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా మనకు కనిపించింది. ఇది రోబో ఫోన్ అంటే ఏం లేదు గింబల్ కెమెరా లాగా ఉంటది. సో, ఇది మెయిన్ కెమెరా ఇలా పైకి వచ్చేస్తది. దాన్ని మీరు ఫ్రంట్ కెమెరా‌లాగా యూజ్ చేయొచ్చు. చుట్టూ తిరుగుతది. అన్ని డైరెక్షన్‌లో తిరుగుతది అది. లైక్ ఒక గింబల్ లాగా అయితే దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. కాంపాక్ట్ సైజ్‌లో ఉంటది ఫోన్ ఇది. దీనిలో ప్రాసెసర్ కూడా ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ వస్తది. 80 లీట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మోడల్ మనకి ఇండియాలో మాక్సిమం రాకపోవచ్చు. ఇండియాలో దీన్నైతే అసలు లాంచ్ చేయకపోవచ్చు. నెక్స్ట్ ఐఫోన్ 17 ఒక్కసారిగా డిమాండ్ అయితే పెరిగింది. మార్కెట్‌లో ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఎక్కడ ఐఫోన్ 17 దొరకట్లేదు. చాలామంది ఐఫోన్ 17 అయితే కొంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒక రూమర్ అయితే వచ్చింది. ఐఫోన్ 17
రూ. 12,000 ప్రైస్ పెరగబోతుంది అని చెప్పేసి. సో, అది అందుకే అందరూ స్టోర్స్‌కెళ్ళిపోయి ఐఫోన్ 17 అయితే తెగ కొంటున్నారు. చాలా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అయితే ఐఫోన్ 17 ఔట్ ఆఫ్ స్టాక్ ఎళ్ళిపోతుంది. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ప్రెజెంట్ ఏం తెలీదు సిట్యుయేషన్ ప్రైస్ పెరిగిద్దా లేదా? యాపిల్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. యాపిల్ ఏం చెప్పను కూడా చెప్పదు. ఇప్పుడు మ్యాక్‌బుక్ కానివ్వండి, ఐప్యాడ్స్ కానివ్వండి సడెన్‌గా ప్రైజెస్ అయితే పెంచింది. ఈ ప్రెజెంట్ అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే ప్రైజెస్ వీళ్ళు మాక్సిమం పెంచకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఈ సేల్ వస్తుంది కదా! ఈ బీబీడీ సేల్ గాని, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గాని, డిసెంబర్‌లో అక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇట్లా వస్తా ఉంటాయి. మొత్తం గ్లోబల్‌గా సేల్స్ నడుస్తాయి నెక్స్ట్ కమింగ్ 3, 4 మంత్స్‌లో. ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేస్తది. యాపిల్ ముఖ్యంగా బేస్ మోడల్ ఎక్కువ ప్రొడక్షన్ అయితే చేస్తది. సో, ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా మనం ఎగబడి కొన్ని మన పెట్రోల్ ఎలా అయింది? పెట్రోల్ అవసరం లేకపోయినా వెళ్లి ఫుల్ ట్యాంకులు కొట్టించుకున్నాం కదా! అట్లా గాని ఎళ్తే మాత్రం కొద్దిగా క్యాష్ చేసుకోవడానికి ప్రైజెస్ కూడా పెంచొచ్చు. బ్రెయిన్‌కో అని చెప్పేసి చైనీస్ కంపెనీ. వీళ్ళు మన బ్రెయిన్ యూజ్ చేసుకొని మన బ్రెయిన్‌లో ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు రోబోతో చేపిస్తున్నారు. చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలదు. మరి డీప్‌గా అయితే ఎళ్ళలేదు. ఇదేమి న్యూరాలింక్ ప్రాజెక్ట్ అయితే కాదు. మన బ్రెయిన్ లోపలికి ఎలక్ట్రోడ్స్ పెట్టేసి బ్రెయిన్ మొత్తాన్ని కంట్రోల్‌లో తీసుకోవడం అయితే ఏముండదు. జస్ట్ ఇది మనకి ఒక ఈజీ హెడ్‌సెట్ అయితే పెడతారు. దాని నుంచి ఒక సాఫ్ట్‌వేర్ వీళ్ళు డెవలప్ చేశారు. సాఫ్ట్‌వేర్ త్రూ రోబోకి కమాండ్ అయితే ఇస్తారు. మనం అనుకుంటాం గదా! వాటర్ గ్లాస్‌లో పొయ్యాలి అనుకుంటే, ఆ రోబో వచ్చి వాటర్ గ్లాస్‌లో పోస్తది. బాల్ తీసుకురమ్మంటే బాల్ తీసుకురావడం. అలా మన మైండ్‌లో ఏదైతే అనుకుంటున్నామో దానికి కమాండ్ రూపంలో ఎళ్తది. ఆ పని అయితే చేస్తదది. సో, ఇట్లా వీళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ అయితే డెవలప్ చేశారు. ఇది ఓన్లీ రోబోస్‌కి మాత్రమే కాదు. హ్యూమనాయిడ్ రోబోస్‌కి మాత్రమే కాదు. రోబో ఆర్మ్స్ ఉంటాయి. రోబో డాగ్స్ ఉంటాయి. ఇట్లా దేనికైనా గానీ యూజ్ చేయొచ్చు. దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి. ఇది చైనాకు చెందిన బ్రెయిన్‌కో కంపెనీ తయారు చేసింది సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే విజయ్ చంద్ర అడుగుతున్నారు. మోటరోలా సిగ్నేచర్ వర్సెస్ 870 మ్యాక్స్ రెండిటి మధ్యలో కన్‌ఫ్యూజన్ ఉంది. కంపేర్ చేయమని అడుగుతున్నారు. డిసిషన్ కూడా తీసుకోలేకపోతున్నాం అన్నట్టు చెప్తున్నారు. రెండిట్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం మీకు సిగ్నేచర్. సిగ్నేచర్ మీకు ఫస్ట్ క్వార్టర్‌లో అనుకుంట లాంచ్ అయింది. అప్పుడున్న సిట్యుయేషన్ వేరు. ఇప్పుడు 870 మ్యాక్స్ వచ్చిన సిట్యుయేషన్ వేరు. దానిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటది. ఇంకా విక్టర్స్ ప్రొటెక్షన్‌తో వస్తది. యూఎస్‌బీ టైప్ 3.2 ఉంటది. చాలా ఉంటాయి దాంట్లో ఫీచర్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటదది. ఒకటే ప్రాబ్లమ్ ఏందంటే అది మీకు కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ తక్కువుంటది. మీకు 870 మ్యాక్స్‌లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువుంటది. బ్యాటరీ లైఫ్ ఎక్కువొస్తది. సో, ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటేనే 870 మ్యాక్స్‌కెళ్ళండి. లేదా మిగతా అన్ని విషయాల్లో మీకు సిగ్నేచర్ చాలా బెటర్ ఫోన్. మీకు ఏదైనా పవర్ బ్యాంక్ అయినా క్యారీ చేయొచ్చు బ్యాటరీ లేకపోతే. కానీ మీరు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్‌ని క్యారీ చేయలేరు కదా జేబులో పెట్టుకొని. ఒకవేళ మీరు 870 మ్యాక్స్ తీసుకుంటే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ మిస్ అయితే దాంట్లో అసలు లేవు. మీకు సిగ్నేచర్‌లు అన్నీ ఉంటాయి. జస్ట్ బ్యాటరీ కెపాసిటీ మీకు కొంచెం తగ్గుతది. ఒకవేళ మీరు మీడియం యూజర్ అయితే మాత్రం సిగ్నేచర్‌కెళ్ళడం బెటర్ ఆప్షన్. రీసెంట్‌గా 'ఒడిస్సీ' సినిమా రిలీజ్ అయింది. క్రిస్టోఫర్ నోలన్‌ది. అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా ఎలాన్ మస్క్ అయితే నచ్చలేదు. దాని గురించి చాలా చాలా ట్వీట్లు పెడుతున్నారనమాట. ఎందుకంటే క్రిస్టోఫర్ నోలన్ అంటే అతను అనుకున్నట్లు తీయలేదంట. ఏదైతే హిస్టరీ ఉందో హోమర్ రచించారో దాన్ని ఉన్నదున్నట్లు తీయలేదు. కొన్ని చేంజెస్ అయితే చేశారు. అదైతే ఎలాన్ మస్క్ నచ్చలేదన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇదే సినిమా నేను 2026 ఎండ్ వరకు గ్రాక్ ఏఐ సహాయంతో తీస్తా అన్నట్లు చెప్తున్నాడు. ఎందుకంటే కొంతమంది గ్రాక్ ఏఐ యూజ్ చేసి సినిమాని డెవలప్ చేస్తున్నారనమాట. ఒడిస్సీని ఒక 2, 3 మినిట్స్ కూడా సినిమాని చేస్తున్నారు. నేను గ్రాక్ ఏఐ యూజ్ చేసి చేస్తానంటే కొద్దిసేపు వచ్చేసరికి నేను మెల్ గిబ్సన్‌కి ఒక $100 మిలియన్ అయితే ఇస్తాను. మళ్ళీ ఈ సినిమాని తీయడానికి అడ్వాన్స్‌గా $100 మిలియన్ ఇస్తాను. ఎగ్జాక్ట్‌గా ఏదైతే మన హిస్టరీ ఉందో అలానే సినిమా తీయడానికి మళ్ళీ తీస్తాను ఈ సినిమా 'ఒడిస్సీ' అనే సినిమాని అన్నట్లుగా మన మస్క్ అయితే చెప్తున్నాడు. చూడాలి డబ్బులు ఎక్కువున్నాయి కాబట్టి ఏమైనా చేయొచ్చు. మీలో ఎంతమంది చూసారు 'ఒడిస్సీ' సినిమా? మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీలో ఎంతమంది మస్క్‌తో ఏకీభవిస్తారో కూడా చెప్పండి. మస్కా? నొలానా? కింద చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. రైల్వే టీటీఈస్‌కి ఇప్పుడు కెమెరాస్ అయితే పెడుతున్నారు. హెచ్‌డీ కెమెరాస్ పెడుతున్నారు. ప్రెజెంట్ ఇది టెస్ట్ చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి న్యూఢిల్లీకి ఎళ్ళే ట్రైన్స్‌లో అయితే ఇది యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇది ఎందుకు పెడుతున్నారంటే టీటీఈస్‌కి సో, అవతల వాళ్ళు ఏదన్నా వీళ్ళతో మిస్‌బిహేవ్ చేసినా టికెట్ లేనప్పుడు కొంతమంది గొడవ చేస్తుంటారు కదా! అలాంటివి రికార్డ్ చేయడానికి అండ్ వీళ్ళేమైనా లంచం అడిగినా రికార్డ్ అవుతుంటది దానిలో. ఇట్లా పైలట్ ప్రాజెక్ట్‌లో దీన్నైతే తీసుకొనొచ్చారు. ప్రెజెంట్ అయితే దీన్ని ప్రయాగ్‌రాజ్ టు న్యూఢిల్లీ ఈ రూట్‌లో అయితే యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఫ్యూచర్‌లో అన్ని స్టేషన్స్‌లో అందరు టీటీఈస్‌కి ఈ కెమెరాలు అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ మనకి చైనాలో జరిగింది. చైనాలో సి అని చెప్పేసి ఒకతను అతనికి లైసెన్స్ లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటాడు. ఇతను 2 సార్లు పోలీసులు పట్టుకున్నారు. చైనాలో ఎలా ఉంటదంటే రూలు మూడోసారి గాని పట్టుకున్నారనుకోండి అట్లా లైఫ్ టైమ్ జైల్‌లో పెట్టేస్తారు. 2 సార్లు పట్టుకొని జైల్‌లో పెట్టాడు. బయటకొచ్చేసాడు బెయిల్ మీద. మూడోసారి మాత్రం అది క్షమించరనమాట వాళ్ళు. మూడోసారి కూడా దొరికాడు. దొరికితే భయపడి పారిపోయాడు. ఎందుకంటే పట్టుకుంటే జైల్‌లో ఏసి లైఫ్ టైమ్ జైల్‌లో ఉంచుతారు కాబట్టి. పోలీసులు పారిపోయాడని చెప్పేసి నెక్స్ట్ రోజు అతని ఇంటికొచ్చి చూస్తే అతనికి అంత్యక్రియలు చేస్తున్నారక్కడ. ఒక శవపేటిక పెట్టేసి అతన్ని మొత్తం పూడ్చి చేసి అంత్యక్రియలు కూడా చేసేసారు. అతను చచ్చిపోయాడని చెప్పేసి ప్రచారం చేశారు. తర్వాత చూస్తే మనోడు చావలేదు. పేరు మార్చుకొని తిరుగుతా ఉన్నాడు. ఆళ్ళు పూడ్చిపెట్టింది సార్ ఖాళీ శవపేటికైతే పూడ్చిపెట్టారు. ఎందుకు పేరు మార్చుకొని తిరుగుతున్నాడంటే
దొరికాడంటే మాత్రం లైఫ్ టైమ్ జైల్‌లో పెట్టేస్తారు. మనోడు ఎన్ని ఏషాలేసినా గాని దొరికాడు. తీసుకెళ్ళి ప్రెజెంట్ జైల్‌లో పడేశారు. సో, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా పెద్ద నేరం. ఎక్కడైనా గాని తాగి బండి నడపడం అనేది చాలా మీకు ప్రమాదమే, అవతల వాళ్ళకి ప్రమాదమే. ఇట్లాంటివి అసలు చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. రీసెంట్‌గా మన ఛానెల్‌లో వచ్చిన వీడియోస్ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో అయితే కలుద్దాం. అప్పటివరకు సెలవు. బాయ్.